నా పేరు విజయలక్ష్మి సార్. సో, ప్రజా దర్బార్‌లో మీ సమస్యలను పరిష్కరించబోతున్నారా? ఈ మేము ఆగిపోయిన 13 జిల్లాల స్పౌస్ బదిలీలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందివ్వడానికి మేము ఈ ప్రజావానికి వచ్చాం సార్. 19 జిల్లాలకు స్పౌస్ బదిలీలు చేపట్టారు. 13 జిల్లాలకు స్పౌస్ బదిలీలు చేపట్టలేదు. ఆహ్, ఆ విషయం మీద మేము ఈ ప్రజావానికి రావడం జరిగింది సార్. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం 2 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మహిళా ఉపాధ్యాయులము. మాకు స్పౌస్ బదిలీలు చేపట్టి మా ఆవేదనని తీర్చమని అడగడానికని వచ్చాం సార్. రేవంత్ రెడ్డి గారిని కలిసారా మేడం? లేదు సార్. రేవంత్ సారు ఎలా పరిష్కరించబోతున్నారంటారు ఈ సమస్యని? పరిష్కరిస్తాము అని చెప్పేసి మాకు అసెంబ్లీలో హామీ ఇచ్చారు సార్. మాకు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఎలక్ట్ అయినందుకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా ఆవేదనను కూడా తెలియజేయడానికని ఇక్కడికి వచ్చాం సార్. సార్ మా పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. మా సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది అని ఆశపడుతున్నాం సార్. ఈ స్పౌస్ అనే దాని మీద ఆయన ఎలా పరిష్కరిస్తారంటారు ఈ 13 జిల్లాలకి? సార్ 13 జిల్లాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఎక్కువ, స్పౌస్ అప్లికెంట్స్ తక్కువగా ఉన్నాం సార్. అందుకే 1-2 విభాగాల్లో తప్ప మిగతా అన్నిట్లలోనే స్పౌస్ బదిలీలు చేపట్టవచ్చు. ఇది ఆర్థికపరమైన సమస్య కూడా కాదు. కాబట్టి తప్పకుండా మా సమస్య పరిష్కారం లభిస్తుంది అని మేము ఆశపడుతున్నాం సార్. థ్యాంక్ యూ.